హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. పిఠాపురం వర్మ చేసినటువంటి పెంట రచ్చ గురించి ఇంకా వదిలినటువంటి పరిస్థితే లేదు. ముఖ్యంగా టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే పలు తపాలుగా ఆయన హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. నీ వల్ల ముఖ్యంగా కూటమికి చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి, నువ్వు తగ్గాలి, తగ్గకపోతే కుదరదు అని ఇప్పటికే చాలాసార్లు వార్నింగ్ ఇచ్చిన వర్మ తన పద్ధతిని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. రీసెంట్గా ఫ్లెక్సీకి సంబంధించి అక్కడ ఫోటో ఉన్నా కూడా పథకం ప్రకారమే కావాలనే గొడవ ఎలా చేయాలని వర్మ గారు ప్లాన్ చేసుకుని మరీ అక్కడ గొడవ చేసిన సంగతి అందరికీ అర్థమైంది. ముఖ్యంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా అర్థమైంది. కూటమి బాగుండాలి అంటే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలి అంటే కూటమి కలిసే ఉండాలి, 3 పార్టీలు బాగుండాలి అని అనేక సార్లు మనం కూడా చెప్పాం. అదే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలో దాని గురించి చెబుతూనే ఉన్నారు. అయినా కూడా కొంతమంది వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలే చేస్తున్నారు. దాని గురించే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి పాలక మండలి కొత్తగా ఎవరైతే ఆ పార్టీకి సంబంధించి పదవులు వచ్చాయో దానికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కుండ బద్దలు కొట్టినట్టు ఒక్కొక్కరికి వార్నింగ్ ఇచ్చినట్టుగా నాకైతే అనిపించింది. ఒకసారి ఆ వీడియో విందాం, ఆ తర్వాత వర్మ గారి గురించి ప్రత్యేకంగా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది, అది కూడా విందాం. నేను గాని పవన్ కళ్యాణ్ గారు గాని ఎక్కడికక్కడ కనపడినప్పుడు లేకుంటే ఎప్పటికప్పుడు ఆ రిలేషన్స్ మెయింటైన్ చేస్తాం. ఆ మెసేజ్ రాష్ట్ర ప్రజానీకానికి ఎప్పటికప్పుడు ఇస్తాం. కార్యకర్తలకు, నాయకులకు సంకేతాలు ఇస్తున్నాం. అదే మరి కేంద్రం, మనం ఎన్డీఏలో భాగస్వాములం. ఇక్కడ ఎన్డీఏ ఉంది, ఢిల్లీలో ఎన్డీఏ ఉంది. అందుకే ఈ విధంగా మనం ప్రవర్తించాలో, మనం ఏ ప్రవర్తన వల్ల కూడా అటు కేంద్రానికి ఇటు రాష్ట్రానికి చెడ్డ పేరు రాకూడదని అనునిత్యం మనం పనిచేస్తున్నాం. అధికారం ఉందని ఎగో ప్రదర్శిస్తే చాలా క్లియర్గా వినండి. భవిష్యత్తులో నష్టపోయేది మీరు పార్టీ. అందుకే నేను మళ్ళీ కోరుతున్నా, చిన్నపాటి కలహాలు కూడా రాకూడదు. ఫ్లెక్సీల దగ్గర, ఫోటోల దగ్గర, కుర్చీల దగ్గర వెరీ క్లియర్ ఆన్ దాట్. చాలా క్లియర్. ప్రధానమంత్రి వస్తే నన్ను సెక్యూరిటీ పక్కకు వస్తాడు. అతనికి తెలియదు, అతని డ్యూటీ ఆయన చేస్తాడు. దాని పని నేను ప్రధానమంత్రి గారి దగ్గరికి వస్తే నన్ను ఇది చేశారనుకుంటే తప్పు అవుతుంది. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను చాలా సార్లు చూస్తున్నా ఇవన్నీ. అందుకే మళ్ళీ మీ అందరికి చెప్తున్నా, ఈ యొక్క మీరు సత్ప్రవర్తన ఇది చాలా క్లియర్గా అక్కడ కెమెరా కూడా చూసారా, ఎవరి వైపు చూపించారో ఇక్కడ చాలా క్లియర్గా చూడాలి. వర్మ గారికి, ప్రత్యేకంగా వర్మ గారికి ఫ్లెక్సీల పేరుతో వ్యక్తిగతంగా మీ మీద మీకు ఏదో ఉన్నటువంటి అక్కసుని తీర్చుకోవడం కోసం, మీ స్వలాభాల కోసం పని చెయ్యొద్దు. నష్టపోయేది మీరు, పార్టీ, అలాగే దాని తర్వాత రాష్ట్రం. అది గుర్తుపెట్టుకోవాలని చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. ఆయన ఎంత హుందాగా చెప్పారో నారా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా అర్థమై ఉంటుంది వర్మ గారు లాంటి వ్యక్తులకి. మన తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి కూడా ఇక్కడ ఉదాహరించాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అసలు ఇక్కడ ఫోటోనే లేకుండా ఆయన ఏదో చేస్తాడని చెప్పి గొడవ పెడితే అక్కడ ఎమ్మెల్యేనే లేకుండా, జనసేన పార్టీ ఎమ్మెల్యే, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారే లేకుండా ప్రారంభోత్సవాలే చేసేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది వర్మ గారు చేసినటువంటి పెంటే. ఆయన నియోజకవర్గంలో ఆయన స్వలాభం కోసం, ఆయన స్వార్థం కోసం చూసుకుంటే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి వచ్చేస్తుంది. దాని తర్వాత అక్కడ గోతికాడ నక్కలా కాచుకొచ్చుకున్నటువంటి ఏ పార్టీ మనందరికీ చెప్పాల్సిన అవసరం రెడీగా ఉంటుంది. అర్థమైందా? ఇది వర్మ గారికి తెలియదా అంటే తెలుసు. అయినా సరే ఎప్పుడు ఏదో ఒక రకంగా మన కిరణ్ గారు చెప్తున్నట్టుగా, మన సీనియర్ జర్నలిస్ట్ మన కిరణ్ గారు చెప్తున్నట్టుగా చెవులో జోరీగా చెప్పులో రాయిలాగా ఎప్పుడు ఏదో ఒకటి మనకి ఎంతో కొంత ఇబ్బంది పెడతానే ఉంటుంది అనే పద్ధతిలో వర్మ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలుగా మనం చూస్తాం. ఆయన ఆపేస్తాడా అంటే అది అంత ఈజీగా ఆపలేడు. ఆ బాధ ఉంటుంది, కానీ ఆ బాధని రాష్ట్రం మీద, నియోజకవర్గం మీద చూపించకూడదు. మీరు ఎదగాలని కోరుకోండి, తప్పులేదు, కానీ రాష్ట్రం నాశనం అయిపోవాలి, నియోజకవర్గం మొత్తం అభివృద్ధి కుంటుపడిపోవాలని మాత్రం కోరుకోకూడదు. అది తప్పు. మీరు ఇన్ని సంవత్సరాల్లో, ఒక 5 సంవత్సరాలు అనుకుంటా, మీరు ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్గా గెలిచారు.
టీడీపీకి ఎప్పుడు మీరు ఉద్ధరించింది ఏమీ లేదు. మీరు వచ్చిన తర్వాత టీడీపీని ఒక్కసారి కూడా గెలిపించింది లేదు. మీరు 5 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మీ నియోజకవర్గానికి చేసింది కూడా ఏమీ లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత లెక్కేసుకోండి, పిఠాపురం చరిత్ర లెక్కేసుకోండి, ఒకసారి తెలుస్తుంది. 1952 నుంచి పిఠాపురం ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు లెక్కేసుకోండి. పవన్ కళ్యాణ్ గారికి ముందెంత, పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఈ 2 సంవత్సరాల లోపు ఎంత లెక్కేసుకోండి. లేదంటే ఆయన రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో చేసేటువంటి అభివృద్ధి గురించి లెక్కేసుకోండి. ఎవరి హయాంలో ఎంత ఎక్కువ జరిగిందో లెక్కేసుకోండి. అయినా ప్రజల మీద ఎంత కక్ష ఎందుకండి? రాష్ట్రం అభివృద్ధి బాట పడుతుంటే నారా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా ఎంత హుందాగా చెప్పారో చూడండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు కూడా ప్రోటోకాల్ ప్రకారం కొంతమంది నేను వెళ్ళి ఆయన్ని కలవాలని చూసినా కూడా సెక్యూరిటీ నన్ను నెట్టేస్తారు. అలా అని చెప్పి నేనేదో ఫీల్ అయిపోతే అది చిన్నపిల్లల తత్వంగా ఉంటుంది. ఇక్కడ ఆలోచించుకోవాల్సింది రాష్ట్రం గురించి. అంటే రాజకీయాలు తెలిసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన అలా హుందాగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రం బాగోగుల గురించి ఆలోచించేటువంటి వ్యక్తి కాబట్టి ఆయన అందరినీ కలుపుకుని వెళ్ళేటువంటి మనస్తత్వంతో నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి వెళ్తున్నారు. కానీ ఇలా ఇష్టానుసారం చేసేటువంటి పరిస్థితి ఉండదుగా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, ఇష్టం వచ్చినట్టు గొడవలు పెట్టడం, ఏదో ఒక విధంగా కుట్రలు చేయాలి, కూటమిలో చీలికలు తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేయటం మరీ తప్పు. వర్మగారు ఇకనైనా మానుకోండి, ఇకనైనా మారతారని ఆశిస్తున్నాం. ఇక మారకపోతే డెఫినెట్గా మీరు కావాలనే, మీరు బయటికి వెళ్ళిపోవటం కోసమే మీరు ఏదో కుట్రలు చేస్తున్నారనేది చాలా క్లియర్గా ఇప్పటికే అర్థమైంది. అది ఇక ముందు ప్రజలకు కూడా చాలా క్లారిటీగా అర్థమవుతుంది.